హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీకరం, శుభకరం. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఈ 3 వివరాలను బట్టి మనిషి యొక్క భవిష్యత్తుతో పాటు ఇతర అన్ని విషయాలని కూడా అంచనా వేయగలిగిన ఏకైక శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఈ శాస్త్రం పట్ల ప్రతినిత్యం అందరికీ అవగాహన కల్పిస్తూ మనకు ఉపయోగపడే ఎన్నో సూచనలు మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ఇంట, బయట నా మాట అసలు ఎవరూ వినట్లేదు, నా మాటకి మంచి బలం కలగాలి, నా మాటని ఎదుటివారు గౌరవించాలి అని అనుకునేటటువంటి వారందరికీ ఉపకరించేటటువంటి ఒక తేలికైనటువంటి పరిహార మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు, వీరు తమ వైవాహిక జీవితాన్ని సానుకూలంగా సాగించుకోవడానికి ఏ మంత్రాన్ని జపం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ఈ రోజంతా జయప్రదంగా సాగడానికి గాను మీ ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని. దీంతో పాటుగా శ్రీ శివాయ నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లు జపం చేసి తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా శుభప్రదంగా గడపగలుగుతారు. లేదా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేసినా కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు మనకి కృష్ణాంగారక చతుర్థి అనేటటువంటి ఒక అలభ్యమైనటువంటి యోగం వచ్చింది. కృష్ణపక్షంలో చతుర్దశి మంగళవారంతో కూడి వస్తే ఈ అలభ్యమైనటువంటి యోగం ఏర్పడుతుంది. ఈరోజు ఒంటికంతా కూడా గోమయాన్ని అంటే ఆవు పేడని రాసుకొని మహానదుల్లో గనక స్నానం చేసినట్లయితే వేల గోవులు దానం చేసినంత పుణ్యం కలుగుతుందని చెప్పి ప్రతీతి. ఈ రోజున ఎవరైతే గనక యమతర్పణాలు చేసి యమప్రీతిగా ఎర్ర కందులు, మినుములు, ఉలవలు యథాశక్తిగా దానం చేస్తారో వారికి సంవత్సర కృతమైనటువంటి పాతకం నశిస్తుందని చెప్పి ధర్మసింధు వంటి గ్రంథాలు తెలియచేస్తున్నటువంటి కారణం చేత ఈ రోజున ఇవన్నీ కూడా యథావిధిగా ఆచరించడం మంచిది. అలాగే కృష్ణాంగారక చతుర్థి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. అంగారకుడు అంటే కుజుడు. కుజుదోషాలు తొలగిపోవడానికి, కుజుడి యొక్క ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ రోజున పరమేశ్వరుని అభిషేకించడం, సాయంకాలం వరకు కూడా ఉపసించడం అనేది, కుజుడిని పూజించడం ఇవి గనక చేసినట్లయితే కుజుడి యొక్క దోషాలు తగ్గుముఖం పడతాయని చెప్పి ప్రతీతి. ముఖ్యంగా రుణ దోషాలతో బాధపడేటటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారు ఇవాళ నుండి ప్రారంభం చేసి ప్రతి మంగళవారం కూడా ఉపవసిస్తూ పరమేశ్వరుని, అంగారకుడిని ఇద్దరిని కూడా పూజిస్తూ ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్లయితే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక నక్షత్ర విశేషాన్ని అనుసరించి ఈ రోజున సూర్యోదయానికి రోహిణి నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత కృష్ణ పరమాత్మను ఆరాధన చేసి స్వామికి పాలు, వెన్న, అటుకులు, బెల్లం ఇటువంటివి నివేదన చేయడం, తులసి దళాన్ని సమర్పించడం కనుక చేసినట్లయితే కృష్ణానుగ్రహం మనందరికీ కూడా లభిస్తుంది. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆదాయ వ్యయాల విషయంతో పాటుగా మాట తీరు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడో ఒక్కడో ఒక చిన్నపాటి తగాదా లేకుండా ఈ రోజున గడవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. నీరసం కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది కనుక ఈ రోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు, పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పనుల్లో కాస్త ఆటంకాలు ఉన్నా వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలలో కొంచెం ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది మంచిది. మొత్తం మీద పెద్దవైనటువంటి ఇబ్బందులు లేకుండా వృషభ రాశి వారికి ఈ రోజు సానుకూలంగానే సాగుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు, పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి, అలసట బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా
రిప్రజెంటేటివ్స్‌గా జాబ్స్ చేసేటటువంటి వారు ఈరోజు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. నీలాప నిందలు పడడానికి కూడా అవకాశాలున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి సమస్యలకు సమాధానాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అందుకోగలుగుతారు. ఈ రోజు మీ మానసిక స్థితిగతులకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటే ప్రశాంతంగా ఉంటారు. లేదా ఇవాళ ఎవరితోనైనా సరే తగాదా పడితే పనవుతుంది అనుకుంటే అటువంటి వాటి మీద కూడా దృష్టిని సారిస్తారు. ఇంచుమించుగా ఈ రోజంతా మీరు అనుకున్న దానికి సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురాకు పచ్చ, పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. ఇక ఇంట బయట నా మాట వినట్లేదు, నన్ను ఎవరూ లక్ష్య పెట్టట్లేదు, ఇంట్లో వాళ్ళు అలానే ఉన్నారు, బయట వాళ్ళు కూడా అలానే ఉన్నారు అనేటటువంటి విసుగు మీకు కలిగినప్పుడు మీ మాటకి మంచి వెయిట్ పెరగడానికి గాను ఈ పరిహారాన్ని మీరు చక్కగా పాటించుకోవచ్చు. దీనికి కాల వ్యవధి లేదు. ఇంతకాలం చేయాలని లేదు. కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పరిహారానికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే కనుక బెల్లం కలిపినటువంటి నీటితో ప్రతిరోజు కూడా సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణి సూర్యాయ నమః అంటూ నిత్యం 1000 సార్లు జపం చేయండి. 1000 సార్లు ఓం గృణి సూర్యాయ నమః అని జపం చేయడానికి 20 నిమిషాలు పడుతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఫలితం కానప్పుడు ఇంకొంచెం శ్రమ పడాలి. ఇలా ప్రతినిత్యం చేస్తూ వచ్చినట్లయితే ఎప్పుడైతే ఈ మంత్రం 1,00,000 దాటిపోతుందో అక్కడ నుండి మీకు మంచి ఫలితాలు రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇలా ఇంకెప్పటికీ చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చేసేటటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఉంటుంది. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాన్ని కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. హాబీస్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమని గమనించాలి. కొన్ని అవకాశాలు కూడా దరిచేరుతాయి. వాటిని చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు కూడా పాటించుకోండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థికంగా, వ్యవహారికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎక్కడ పెద్దవైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి స్థితి లేదు. సాధారణమైనటువంటి స్థితిగతులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. లాభాలు లేవు, నష్టాలు లేవు. రోజంతా అలా సాఫీగా గడిచిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు, పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం మంచిది. ఎందుకు అంటే అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు కావచ్చు, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. మీరు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. మంచి చెప్పి చెడ్డవారు అవ్వడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఒక అంచనాలకు రావడానికి కూడా ఈరోజు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. మాట తీరు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు, పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. స్నేహితులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. నేటి సాయంత్రం కొంత విలువైనటువంటి సమాచారాన్ని కూడా అందుకోగలుగుతారు. విదేశీయ ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలకాకు పచ్చ, పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఇక వృశ్చిక రాశి వారు లైఫ్ పార్ట్నర్తో ఎలా నడుచుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవడానికి పఠించాల్సిన మంత్రం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి ఇది రాశుల క్రమంలో 8వ రాశి. వృశ్చిక రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు,
ఇది కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం. వీరికి తమ జీవిత భాగస్వామి అంటే అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళని బాగా చూసుకోవాలి అనుకుంటారు. ఎంత మాత్రం కష్టపెట్టాలి అనుకోరు. వారితో కలిసి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలి అనుకుంటారు. ఇవన్నీ మంచి లక్షణాలే. వీటిలో ఎక్కడా ఇబ్బందులైతే మాత్రం లేవు. పైగా వీరికి సప్తమాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అయినటువంటి కారణం చేత జీవిత భాగస్వామితో అమితమైనటువంటి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రేమ ఒక్కసారి అతిశయించి నా మాటే వినాలి, నేను మాత్రమే నిన్ను ప్రేమించాలి, అక్కడి దాకా కూడా వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. అక్కడ సమస్యలొస్తాయి. వృశ్చిక రాశి వారు ఏంటంటే గనక తమ జోలికి రానంత వరకు ఎవరి జోలికి పోరు. అదే విషయాన్ని ఇక్కడ వైవాహిక జీవితంలో కూడా అప్లై చేస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళని కొంచెం రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడినా కూడా ఇంకా వీరు దాని కడుపులో దాచుకున్నటువంటి విషయాలు ఉంటాయి కదా, అవన్నీ బయటపెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మొట్టమొదటి మాట మీద నియంత్రణ ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం, భావోద్వేగాల మీద నియంత్రణ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. నీకెందుకు, నీకనవసరం, నేను అడగలేదు కదా, నీ పని చూసుకో, నీకు అవసరం అనిపిస్తే నేనే చెప్తాను కదా, ఇలాంటి మాటలు మాట్లాడినట్లయితే గనక ఆ బంధమయానికి బీటలు వారడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వీళ్ళేంటంటే మనసు రీత్యా చాలా మంచివారు వృశ్చిక రాశివారు. దాంట్లో ఏ ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ మాట పొలైట్‌గా మాట్లాడాలో, ఎదుటివారికి గౌరవం ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడతారు. బయట ఉన్నటువంటి చిరాకంతా కూడా తమ జీవిత భాగస్వామి మీదే చూపిస్తారు వీళ్ళు. వీళ్ళు ఎంతసేపు వన్ వే ట్రాఫిక్. నన్ను అర్థం చేసుకో, నాకు తగ్గట్టుగా ఉండు. ఇక్కడ వస్తున్న వీళ్ళతో ఉండేటటువంటి సమస్య అన్నమాట. వీళ్ళు ఆనందంగా ఉన్నారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చికాకుగా ఉన్నారనుకోండి, ఆ జీవిత భాగస్వామి యొక్క ఎమోషన్స్‌తో సంబంధం లేకుండా ఆ చికాకును చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఇక్కడ కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది వృశ్చిక రాశి వారికి చాలా అవసరం. ఇటువంటి ఏ ఇబ్బందులు లేకుండా వీళ్ళ యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి గాను వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యం కూడా శుక్ర మంత్రాన్ని జపం చేసినట్లయితే మేలు కలుగుతుంది. దీనికి ఉన్న నియమం వల్ల ఒకటే. అదేంటంటే ఉదయం పూట మీరు ఆహారం తీసుకోకముందు జపం చేయండి. ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు రోజు 1000 సార్లు జపం చేసుకోండి. ఇబ్బంది తక్కువగా ఉంటుంది, రోజు 500 సార్లు జపం చేసినా చాలు. ఇంతకీ ఆ శుక్ర మంత్రం ఏమిటి అంటే ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః. ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః అనేది మంత్రం. ఈ వృశ్చిక రాశి వారికి ఉపయోగపడే చక్కని అంశం కాబట్టి తప్పక పాటించినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యమైనటువంటి ఊరట లభిస్తుంది. పరిచయాలు మరింతగా విస్తృతంగా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. నేటి చర్చలు శుభప్రదంగా పూర్తవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కొనుగోళ్ల మీద దృష్టిని సారించినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రాత్రి తీసుకునేటటువంటి ఆహారం కొంచెం లఘువుగా, తక్కువగా ఉండేటటువంటి విధంగా, తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి విధంగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు పాటించుకోండి. తల్లిదండ్రులతో కావచ్చు, లేదా వయసులో కానీ, హోదాలో కానీ మీకన్నా పెద్దవారైనటువంటి వారితో కావచ్చు, ఈ రోజున మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి వాటికి తావివ్వకుండా చూసుకోండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ కలర్. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. పనులు పూర్తవ్వడానికి విపరీతమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్న 2 విధాలా కూడా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటి వారితో అయినంత వరకు తక్కువగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ఈ రోజున పని వేళలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల పరంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవడానికి, ఎదుటివారికి నచ్చ చెప్పడానికి గాను చేసేటటువంటి ప్రయత్నాలకు, ఇల్లు మారడానికి గాను చేసేటటువంటి ప్రయత్నాలకు, కాంట్రాక్ట్ రంగాలలో ఉండేటటువంటి వారికి ఈరోజు కాలం కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అప్పులు తీరడానికి, ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి, లాభకరమైనటువంటి ప్రయాణాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.